తెలంగాణలో ఊతపదం మాట్లాడితే తప్పేంటని తన వ్యాఖ్యలు సమర్థించుకున్నారు తీన్మార్ మల్లన్న. అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తెలంగాణ సామెత అంటే సమాజం హర్షించదన్నారు కవిత. రాజకీయాల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న కవిత మధ్య డైలాగ్ వర్చుద్దాం. బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అని ప్రకటించిన కరెక్ట్ గా 2 గంటల్లో మా పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ హత్యలకు కల్వకుంట్ల కవిత గారు బాధ్యత వహించాలి. ఈ హత్యాకాండకు, ఈ హత్యా ప్రయత్నాలకు ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చి అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో మా బీసీలను వాడుకునేటువంటిది. వీళ్ళతో వియ్యం పొత్తు లేదు, వీళ్ళతో కయ్యం పొత్తు లేదు, వీళ్ళతో కంచం పొత్తు లేదు, వీళ్ళతో మంచం పొత్తు లేదు అనేటువంటిది. మంచం పొత్తు అంటే వియ్యం పొందడము, వీళ్ళనిచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది. అంటే నువ్వు ఇంటెన్షనల్గా బీసీ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నావు. ఖచ్చితంగా ఎదుర్కొని చూపిస్తాను. అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది, గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే ఈమెకు కులాలు పూసుకుంటుంది. ఈమెకు బీసీలకు ఏం సంబంధం? మేము మా ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ. తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది. అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా బలంగా పోరాటం చేస్తాం. ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ? ఎందుకోసం? ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు? మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు మీరు. సిగ్గుండాలే. అంటే మా మీద హత్యాయత్నాలు చేసి, మా మీద కాల్పులు చేసి, మా మీద దాడులు చేసుకుంటూ ఇంకా సిగ్గు లేకుండా డీజీపీని కలవడానికి పోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా. రక కాదు, నాకు భాష తెలియక కాదు, కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఈడ ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనుక అనుకున్నారేమో. నా వెనుక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు, నా వెనుక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండాలి.